రీసెంట్గా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2022 రిలీజ్ అయింది. దీన్ని ఇంటర్నేషనల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. రూల్ ఆఫ్ లా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ గురించి పక్కన పెడితే ఒకసారి 2 years బ్యాక్ రూల్ ఆఫ్ లా గురించే సివిల్ సర్వీసెస్ ఫిల్మ్స్లో క్వశ్చన్ వచ్చింది. రూల్ ఆఫ్ లా అనేది ఏవి డైసీ అని బ్రిటిష్ పొలిటికల్ థింకర్ ఇచ్చిన కాన్సెప్ట్ అనమాట. రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమే. బీ యూ ఎవర్ సో హై, ద లా ఈజ్ అబోవ్ యూ. రూల్ ఆఫ్ లా అనే మాట భారత రాజ్యాంగంలో లేకపోయినా దాని యొక్క స్ఫూర్తి మన రైట్ టు ఈక్వాలిటీలో మనం ఫాలో అవుతాం అనమాట. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ అనే కేసులో రూల్ ఆఫ్ లా అనేది బేసిక్ స్ట్రక్చర్ అని కూడా అలహాబాద్ హైకోర్టు డిక్లేర్ చేసింది. ఇటువంటి రూల్ ఆఫ్ లాకి సంబంధించి ఒక సూచిక ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో రూల్ ఆఫ్ లా ఎలా ఉంది అనేది రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది ఒకటి తయారవుతుంది. ఆ 2022 ఇండెక్స్ ఈ మధ్య రిలీజ్ అయింది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సివిల్ సొసైటీ సంస్థ ఈ డేటాను రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అధికారాలు అథారిటేరియన్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తారనమాట. సో రూల్ ఆఫ్ లాలో ఏ కంట్రీ చాలా బెటర్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా అంటే జనరల్గా అన్ని ఇండెక్స్లానే రూల్ ఆఫ్ లాలో కూడా స్కాండినేవియన్ కంట్రీస్ ఎప్పుడు కూడా టాప్లో ఉంటాయి. డెన్మార్క్ నెంబర్ 1, నెంబర్ 2 నార్వే, నెంబర్ 3 ఫిన్లాండ్, నెంబర్ 4 స్వీడన్, నెంబర్ 5 నెదర్లాండ్స్. అలానే బాటంలో ఉన్న రూల్ ఆఫ్ లాలో చివరిలో ఉన్న కంట్రీస్ అంటే 140 కంట్రీస్కి ఈ సంవత్సరం తీశారు. వెనిజులా లాస్ట్ కంట్రీ, రూల్ ఆఫ్ లా వర్స్ట్గా ఉందంట. సో వెనిజులా 140th ర్యాంక్, కాంబోడియా 139 ర్యాంక్, ఆఫ్ఘనిస్తాన్ 138th ర్యాంక్ 138 ఆఫ్ఘనిస్తాన్, కాంగో 137 ర్యాంక్, హైతీ 136 ర్యాంక్. చూడండి మీకు అర్థమవుతుంది. వెనిజులా, కాంబోడియా, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ చివరిలో ఉన్న దేశాలు. సో ఇకపోతే భారతదేశం విషయానికి వస్తే ఇండియా 77 out of 140 కంట్రీస్. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 79, 2 ర్యాంకులు మెరుగుపడింది. ఇప్పుడు ఈ సంవత్సరం 77 out of 140 కంట్రీస్ అనమాట. సో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. సో రూల్ ఆఫ్ లాలో రకరకాల అంశాలు చూస్తారు. ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్లో కేవలం ప్రాథమిక హక్కుల్లో 140 దేశాల్లో ఇండియా ర్యాంక్ 94, సివిల్ జస్టిస్లో 140 దేశాల్లో ఇండియా ర్యాంక్ 111. అలానే క్రిమినల్ జస్టిస్లో 140 దేశాల్లో ఇండియా ర్యాంక్ 89 అనమాట. అదేవిధంగా కరప్షన్లో ఇండియా ర్యాంక్ 140 దేశాల్లో, రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో ఆబ్సెన్స్ ఆఫ్ కరప్షన్లో అవినీతి నిరోధకంలో 140 దేశాల్లో ఇండియా ర్యాంక్ 93. అలానే ఇండియా చుట్టుపక్కల దేశాలు చూస్తే బంగ్లాదేశ్ 127 ర్యాంక్, ఇండియా 127 ర్యాంక్ అంటే ఇండియా కంటే వర్స్ట్గా ఉంది. పాకిస్తాన్ 129 ర్యాంక్, చైనా 95th ర్యాంక్ అనమాట. సో నేపాల్ ఇండియా కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. నేపాల్ 69th ర్యాంక్ అవుట్ ఆఫ్ 140 కంట్రీస్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ తయారు చేయడంలో 8 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు. కాన్స్ట్రెంట్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్, ఆబ్సెన్స్ ఆఫ్ కరప్షన్, ఓపెన్ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్, ఆర్డర్ అండ్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, సివిల్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్ ఇవన్నీ చూసి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ తయారు చేస్తారనమాట. సో వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ప్రకారం రూల్ ఆఫ్ లా అంటే ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, నార్మ్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఎలా ఉంది, ఓపెన్ గవర్నమెంట్ ఎలా ఉంది, జస్టిస్ అందరికీ యాక్సెసిబుల్గా ఉందా, ఇవన్నీ చూస్తారనమాట. సో ఇక్కడ మనం వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సంస్థ గురించి కూడా తెలుసుకోవాలి. ఇది ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. రూల్ ఆఫ్ లా గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక అవగాహన కల్పించడానికి, ప్రజలందరికీ ఒక నాలెడ్జ్ కల్పించడానికి ఇండిపెండెంట్గా వర్క్ చేసే సంస్థ అనమాట. దీన్ని 2006లో విలియం న్యూకామ్ అనే ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా ఆయన అనమాట. అంటే యాజ్ అ ప్రెసిడెన్షియల్ ఇనిషియేటివ్ న్యూకామ్ అనే ఆయన దీన్ని 2006లో విలియం న్యూకామ్ అనే ఆయన దీన్ని 2006లో విలియం న్యూకామ్ అనే ఆయన స్టార్ట్ చేశారనమాట. సో ఓవరాల్గా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా రూల్ ఆఫ్ లా ఎలా ఉంది స్కోర్స్ని బట్టి తెలిసిపోతుంటుంది అనమాట. మీకు అర్థం ఏంటిది, వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్, కాంగో, హైతీ లాంటి దేశాల్లో ఎంత వర్స్ట్గా ఉంది. అలానే ఇండియా అలాంటి కంట్రీలో 77 out of 140 లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటాం. రూల్ ఆఫ్ లాలో మనం ఇంకా బెటర్గా ఉండాలి. అయితే ఇటువంటి ఇండెక్స్ని హంగర్ ఇండెక్స్ కానీ, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ కానీ ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా అంతర్జాతీయ సంస్థలు కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ ఫేవర్గా ఉన్నాయని ఇండియా కూడా ఎలిగేషన్స్ చేస్తుంది. ఓవరాల్గా అయితే ఇలాంటి ఇండెక్స్ని చూసిన తర్వాత మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఒకసారి ఆలోచించాలి, నిజంగా వాళ్ళు చెప్పే కరెక్టా అని చెప్పి.